నమస్కారం. నా పేరు స్నేహ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ ఈరోజు స్ఫూర్తి అవార్డ్స్ మొగిలి గారి ఎంటర్‌టైన్‌మెంట్‌లో మరి ఆర్గనైజేషన్‌లో ప్రోగ్రామ్ జరుగుతుందండి. నిజంగా టుడే ద గ్రేట్ డే. ఎందుకంటే ఇంతవరకు కూడా పైరవి అవార్డ్స్‌తో కూడుకున్నటువంటిది ఈరోజు ప్రతిభ అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నిజమైన కళాకారులని, ఒక 30 సంవత్సరాల అనుభవాల కళాకారులని ఏ రంగంలోనే సరే వెలికి తీసి ప్రతి ఒక్కరు వీళ్ళు అవార్డు తగిన వాళ్ళు వీళ్ళకి కంపల్సరీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మొగిలి గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచారండి. నిజంగా చాలా ధన్యవాదాలుగా ఉన్నాయి. నాటకాలు కానీ, సింగింగ్ కానీ, ఫోక్ కానీ, అలాగే తెలంగాణ ఉద్యమాలలో నేనైతే ఒక 30 ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క కళారంగంలో ఉన్నాను. మరి ఉద్యమ కళాకారిణి ముద్రగా ఆ తర్వాత గాయన అయ్యాను. కానీ అందరినీ కూడా సేకరించి ఒక్క ఎన్‌పి కూడా అమౌంట్ తీసుకోకుండా ఈ రోజు ఎందుకంటే ప్రతి చోట అవార్డ్స్ ఉన్నాయంటే డబ్బులు తీసుకొని అవార్డ్స్ ఇచ్చే రోజులు, పైరవి అవార్డ్స్ ఇచ్చే ఈ రోజుల్లో కూడా నిజమైన కళను గుర్తించి ఒక్క ఎన్‌పి కూడా తీసుకోకుండా ఈ రోజు అవార్డు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మచ్. నమస్కారం. నా పేరు స్నేహ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ ఈరోజు స్ఫూర్తి అవార్డ్స్ మొగిలి గారి ఎంటర్‌టైన్‌మెంట్‌లో మరి ఆర్గనైజేషన్‌లో ప్రోగ్రామ్ జరుగుతుందండి. నిజంగా టుడే ద గ్రేట్ డే. ఎందుకంటే ఇంతవరకు కూడా పైరవి అవార్డ్స్‌తో కూడుకున్నటువంటిది ఈరోజు ప్రతిభ అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నిజమైన కళాకారులని, ఒక 30 సంవత్సరాల అనుభవాల కళాకారులని ఏ రంగంలోనే సరే వెలికి తీసి ప్రతి ఒక్కరు వీళ్ళు అవార్డు తగిన వాళ్ళు వీళ్ళకి కంపల్సరీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మొగిలి గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచారండి. నిజంగా చాలా ధన్యవాదాలుగా ఉన్నాయి. నాటకాలు కానీ, సింగింగ్ కానీ, ఫోక్ కానీ, అలాగే తెలంగాణ ఉద్యమాలలో నేనైతే ఒక 30 ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క కళారంగంలో ఉన్నాను. మరి ఉద్యమ కళాకారిణి ముద్రగా ఆ తర్వాత గాయన అయ్యాను. కానీ అందరినీ కూడా సేకరించి ఒక్క ఎన్‌పి కూడా అమౌంట్ తీసుకోకుండా ఈ రోజు ఎందుకంటే ప్రతి చోట అవార్డ్స్ ఉన్నాయంటే డబ్బులు తీసుకొని అవార్డ్స్ ఇచ్చే రోజులు, పైరవి అవార్డ్స్ ఇచ్చే ఈ రోజుల్లో కూడా నిజమైన కళను గుర్తించి ఒక్క ఎన్‌పి కూడా తీసుకోకుండా ఈ రోజు అవార్డు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మచ్.